హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అయిన గంటను ఆల్ పెట్టుకోండి. మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే ప్రతి ఒక్కరు కూడా బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి డైలీ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఆధారంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ అనేటివి నిన్న మొన్న 2 రోజులలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వీటిపై ఒక స్పష్టత అయితే రానుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఎన్ని వరకు చూస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా సేకరించిన వాళ్ళు అవుతారు, తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని వరకు చూడండి. అదేవిధంగా వీలైనంత అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా అటు తెలంగాణ ప్రభుత్వ ప్రజలు ఎవరైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు తెలంగాణలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలపై ఏదైనా మీకు సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు 246% చెల్లింపు అసెంబ్లీలో కీలక ప్రకటన. ఇటు తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఒక అదిరిపై శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారు సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే డిఏ ఉందో గత సంవత్సరం 2024 జూలైలో 6వ వేతన సంఘం అంటే 6th పే కమిషన్ ఆధారంగా దాదాపు దీని అయితే 239%గా ఉంది. కానీ ఇప్పుడు 8th పే కమిషన్ ఏదైతే మనకు జనవరిలో విడుదల చేస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క 8th పే కమిషన్ ఆధారంగా పెన్షన్ అనేది 246%గా చెల్లించడానికి కూడా పేర్కొనడం జరిగింది. అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు 2024-25 సంబంధించి 8th పే కమిషన్ ఆధారంగా పెన్షన్లకు సంబంధించి దాదాపు 240% కూడా చెల్లించాలని కూడా ఈ యొక్క అసెంబ్లీలో అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. దీనిపై కూడా ఈ 2-3 రోజులలో తుది నిర్ణయం అయితే తీసుకుని జీవో అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బేసిక్ పే ఆధారంగా 8th పే కమిషన్ ద్వారా చాలామంది కూడా జీతాలు అదేవిధంగా పెన్షన్లు అనేది భారీ సంఖ్యలో పెరగడానికి ఆస్కారం అయితే కనబడుతుంది. ఒకవేళ ఈ విధంగానైతే మీకు జీతాలు కానీ పెన్షన్లను కానీ పెరిగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.